గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హెల్త్ లైన్. ఈనాటి మన హెల్త్ లైన్లో కంటి సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడానికి మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్స్ నుంచి గ్లకోమా స్పెషలిస్ట్ డాక్టర్ బత్తుల అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు డాక్టర్ గారితో మాట్లాడడానికి 83399024 83399024కి ఫోన్ చేయండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి. జనరల్గా కంటికి ఎటువంటి సమస్యలు వస్తాయండి? కంటికి వచ్చే సమస్యలను మనము పిల్లలకి పెద్దలకి అని సపరేట్గా చేర్చుకోవచ్చు. పిల్లలకు వచ్చే సమస్యలు మయోపిక్ హైపర్మెట్రోపిక్ అంటాం. అంటే మనం చిన్నపిల్లలు చూస్తుంటాం కళ్ళజోడు పెట్టుకొని స్కూల్లో ఉండడము. తర్వాత ఈ మధ్య కాలంలో పిల్లలు స్కూల్లో దుమ్ము ధూళి వాళ్ళు ఆడడము, ప్లే గ్రౌండ్లో ఆడడము, దానివల్ల ఎలర్జీ రావడము. తర్వాత జనరల్గా పెద్దవాళ్ళకు వచ్చే సమస్యలలో క్యాట్రాక్ట్స్ అంటే శుక్లాలు, ఇవి బై ఏజ్ వస్తూ ఉంటాయి. అది కాకుండా ఒకవేళ పెద్దవాళ్ళు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, కొలెస్ట్రాల్తో ఉన్న వాళ్ళకి రకరకాల జబ్బులు ఉన్నాయన్నమాట. సో పిల్లలకేమో రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే మనకి గ్లాసెస్ అవసరమా లేదా అని చెప్పొచ్చు. పెద్దవాళ్ళు మాత్రం 40 ఏళ్ళు దాటాక చత్వారం అన్నది వస్తుంది. అంటే దగ్గర చూపు మీరు చూడలేరు, న్యూస్ పేపర్ సరిగ్గా చదవలేరు, కాబట్టి ఇలా దూరం పెట్టి చదవాల్సి వస్తుంది. దాని గురించి తప్పకుండా మనం కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. సో 40 ఇయర్స్ తర్వాత వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేసుకుంటే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. పిల్లలకి మాత్రం ఒకవేళ తల్లిదండ్రుల కళ్ళజోళ్ళు ఉంటే పిల్లలు పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే పిల్లలకి సైట్ వస్తూ ఉంటుంది కదండి, ఎందుకంటే వన్ ఆఫ్ ది రీజన్ అదే చెప్తున్నాను. ఒకవేళ తల్లిదండ్రులకి కళ్ళజోళ్ళు ఉంటే అంటే వాళ్ళకి ఒకవేళ వాళ్ళ స్కూల్ ఏజ్లో అంటే వాళ్ళు స్కూల్ పోయే టైంకి వాళ్ళకి వచ్చి ఉంటే అది హెరిడిటరీగా పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కాకుండా ఈ మధ్యకాలంలో చాలా వరకు ఎలర్జీ వల్ల కళ్ళు బాగా రాయడం, రుద్దడం వల్ల సిలిండర్ పవర్స్ రావడము, దానివల్ల కళ్ళజోడు రావడం, ప్లస్ కొద్దిగా కంటి మీద స్ట్రెయిన్ చిన్నపిల్లలకు చాలా ఎక్కువ పడడం జరుగుతూ ఉంది. రెగ్యులర్గా చెకప్ చేసుకుని వాళ్ళు కళ్ళజోడు వాడుకోవడం చాలా అవసరం. రైట్, ఒక కాల్ తీసుకుందాం అండి. నంద్యాల నుంచి నీరజ గారు ఫోన్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ నీరజ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో నీరజ గారు చెప్పండి. నేను నా పేరు గ్రీష్మ అండి, నీరజ వాళ్ళ డాక్టర్ అండి. చెప్పండి మా. నేను అక్టోబర్ 1st లేజిక్ ఆపరేషన్ చేయించుకున్నాను. ఓకే. ఇప్పటి వరకు అంటే ఇంకా నాకు కొంచెం బ్లడ్ గా అనిపిస్తుంది, అంటే టైం పడుతుందా ఏమైనా? నార్మల్గా లేసిక్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మనం క్రమాన డ్రాప్స్ ఏవైతే రాసి ఉంటారు కదమ్మా మీకు, ఆ డ్రాప్స్ చాలా రెగ్యులర్గా వాడుతూ ఉండాలా. ఇది కొన్ని డ్రాప్స్ ఏమో మనం 1 వీక్లో స్టాప్ చేస్తాము, కొన్ని 1 మంత్లో డ్రాప్ చేస్తాము, కొన్ని ఏమో 1 ఇయర్ వరకు కూడా వాడాల్సిన అవసరం ఉంటాయి. అంటే మనం లేసిక్ చేసినప్పుడు కార్నియా మీద చేంజెస్ వస్తాయి కాబట్టి మనం లూబ్రికేషన్స్ వాడాల్సిన అవసరం చాలా ఉంది. బహుశా మీకు కూడా లూబ్రికెంట్ డ్రాప్స్ రాసి ఉంటారు. అవి చాలా ఎక్కువ రోజులు వాడితే చాలా మంచిది, మీకే మంచిది. మీరు చాలా టైం పడుతుందా హీలింగ్కి అని అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ హీలింగ్ అమ్మ. కొంతమంది 2వ రోజు 3వ రోజు చాలా బాగా చూడవచ్చు, కొంతమందికి వారం 10 రోజులు పట్టొచ్చు. కానీ 100% నార్మల్గా వచ్చే ఛాన్సెస్ చాలా మట్టుకు ఉంటాయి అమ్మా. రైట్, ఇంకో కాల్ తీసుకుందాం అండి. కడప నుంచి మనోజ్ గారు ఫోన్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ మనోజ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మనోజ్ గారు చెప్పండి. నమస్తే అండి. ఇంకొకసారి మా చెప్పండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. రైట్, ఓకే. మీకు 2 కళ్ళకు ఉందండి ఇది? హలో, మీరు చెప్పండి. అంటే ఇన్ కేస్ 1 ఐకి ఉంటే యాక్చువల్గా ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నల్లగుడ్డు పక్కన వైట్ భాగం ఏది ఉంటుందో దాన్ని మనం కంజంటైవా అంటాము. ఆ కంజంటైవా పైన కొంతమందికి చిన్నగా మాంసం మొక్క పెరగడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం టెరీజియం అంటాం అనమాట. అది చాలా స్లో గ్రోత్ అవుతుందమ్మా, కొన్ని సంవత్సరాలు పడుతుంది అది నల్లగుడ్డు పైకి రావడానికి. నల్లగుడ్డు పైకి వచ్చి నల్లగుడ్డు మొత్తం కవర్ చేసినప్పుడే మనకు చూపు ఇబ్బంది అవుతుంది. అప్పటి వరకు అది ఏం చేయదు. చాలా మటుకు మనకు ఎలర్జీ అలాంటిది ఏమైనా వచ్చినప్పుడు కాస్త ఎర్రగా కావడం, మళ్ళీ మామూలుగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ టెరీజియం డ్రాప్స్ వల్ల కానీ లేకపోతే టాబ్లెట్స్ వల్ల కానీ సరికాదు, దీనికి సర్జరీ చేయాల్సిన అవసరము. అది కూడా నల్లగుడ్డు పైన ఎక్కువ వచ్చి ఇబ్బంది జరిగినప్పుడే దానికి చిన్న సర్జరీ చేస్తాము. అది మళ్ళీ రాకుండా ఆటోగ్రాఫ్ లాగా కూడా చేసి పెట్టవచ్చు. సో అది నల్లగుడ్డు మీద మాంసం మొక్క పెరుగుతుంది అని అంటే అది దానికి సర్జరీ అవసరం. రైట్, ఇంకో కాల్ తీసుకుందాం అండి. రాజమండ్రి నుంచి రామ్మోహన్ రావు గారు ఫోన్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. ఓకే. హలో, అదే
నొప్పి పడుతుంది కొన్ని అది అసలు వేరే దారి ఉంది మనకి. మీరు సిస్టమ్ ఎక్కువ వాడతారు కాబట్టి ఆ సిస్టమ్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల కూడా కొన్ని కళ్ళు డ్రై అవుతూ ఉంటాయండి. సో క్రమేణా మన వయసు పెరుగుతున్న కొద్దీ మనకి టియర్ గ్లాండ్స్ ప్రొడక్షన్ కూడా తగ్గుతూ ఉంటుంది. దాంతో సహా మీరు సిస్టమ్ ఎక్కువ చూడడం వల్ల డ్రైనెస్ రావడం సహజం. సో ఈ డ్రైనెస్కి బయట నుంచి మనము ఆర్టిఫిషియల్ టియర్స్ అంటే లూబ్రికేటింగ్ డ్రాప్స్ వేస్తే కంటికి తడి అవసరం. దాన్ని మనము లూబ్రికేటింగ్ డ్రాప్స్, లూబ్రికేటింగ్ ఐస్ చెప్తుంటాము. సో ఆ లూబ్రికేటింగ్ ఐస్ డ్రాప్స్ వేసుకుంటే అవి సరిపోతాయి. కానీ కంటి డాక్టర్ని అడిగి కంటి డాక్టర్ రాయించుకొని తీసుకోవడం మంచిది. మెడికల్ షాప్లో ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం కంటే డాక్టర్కి చూపించి తీసుకోవడం మంచిది. రైట్, ఇంకో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుండి వెంకటేష్ గారు ఫోన్ చేస్తున్నారు. వెంకటేష్ గారు మాట్లాడండి. హలో వెంకటేష్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మా అబ్బాయికి 6 years సార్. ఓకే. అదే బాబుకు లైట్ గా ఇప్పుడు పాయింట్ మన ఐ చెకప్ చేయించాం సార్ మా బాబుకు. ఓకే ఓకే. అంటే ఇది 5.5, 5.6 అంటున్నారు. ఓకే. అంటే దగ్గర ఉంటాయి కదా అక్షరాలు. ఓకే. స్కూల్లో బోర్డు ఉంటే కనిపించట్లేదు. అది చాలా కామన్ సమస్యనండి. ఇప్పుడు పిల్లలకి కళ్ళజోడు రావడం చాలా చిన్న వయసులో వస్తూ ఉన్నాయి. కళ్ళజోడు వస్తాయి కదా, ఇప్పుడు కళ్ళజోడు వాడకపోతే ఏమవుతుందని నిర్లక్ష్యం చేయకుండా కళ్ళజోడు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు, దాన్ని మేము ఏమంటామంటే బెడ్ టు బెడ్, అంటే నిద్ర లేచినప్పుడు బెడ్ మీద పెట్టుకుంటే మళ్ళీ బెడ్ మీద పోయి పడుకునేటప్పటి వరకు పెట్టుకోవాలి. స్నానం చేసినప్పుడు పక్కన తీసి పెట్టేసి పిల్లలకి జాగ్రత్తగా ఈ కళ్ళజోడు అలవాటు చేస్తే మగపిల్లలకేమో 19 సంవత్సరాలు, ఆడపిల్లలకేమో 18 సంవత్సరాల వరకు కంటికి ఉన్న పవర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లల వయసు పెరుగుతూ ఉంటుంది, ఫిజికల్ బాడీ పెరుగుతుంది, ఐబాల్ సైజ్ పెరుగుతుంది. కాబట్టి కళ్ళజోడు నంబర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీరు క్రమేణా ప్రతి 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ ఒకసారి పరీక్ష చేయించుకొని కళ్ళజోడు నంబర్ మారితే అవి మారి చేయించుకొని పరీక్ష చేయించుకోవడం మంచిది. 18 కానీ 19 సంవత్సరాల తర్వాత కానీ వాళ్ళకు వచ్చిన నంబర్ ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్ నంబర్ అనమాట. దాన్ని మనము లేసిక్ ద్వారా, కొత్త చికిత్స ఏది వచ్చిందో లేజర్ ద్వారా, దీని ద్వారా మనం కళ్ళజోడు తీసే అవకాశం ఉంది. కాబట్టి 18-19 ఏళ్ల వరకు వయసు మాత్రం అప్పటి వరకు ఆగాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు పిల్లలకు నిర్లక్ష్యం చేయకుండా కళ్ళజోడు వాడడం అవసరం. రైట్ డాక్టర్, కంటి శుక్లాలు అంటే ఏంటంటే అవన్నీ అసలు మామూలుగా ఎప్పుడు వస్తుంటాయి, ఏ ఏజ్లో వస్తుంటాయి? శుక్లాలు అంటే మనం తెలుగులో కొంతమంది శుక్లాలు అంటారమ్మా, కొంతమంది పొర అంటారు, ఇంగ్లీష్లో దాన్ని క్యాట్రాక్ట్ అంటాం. నార్మల్గా క్యాట్రాక్ట్స్ ఏజింగ్ ప్రాసెస్, అంటే మన బాడీలో ఇలా ఏజింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో అట్లా క్యాట్రాక్ట్ అనేది లెన్స్, కంటిలో ఉన్న లెన్స్ అయితే క్రిస్టలైన్ లెన్స్ అంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది. దాంట్లో ప్రోటీన్స్ అన్ని డీజనరేట్ అయిపోయి అది క్లౌడీగా అంటే మస్కగా తయారైపోయి క్యాట్రాక్ట్లో ఫామ్ అవుతుంది. అది పెద్దవాళ్ళకి సహజంగా వచ్చే క్యాట్రాక్ట్. ఒకప్పుడు మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం 40, 45, 50 ఏళ్ళలో కూడా క్యాట్రాక్ట్స్ చూస్తూ ఉన్నాం. సో క్యాట్రాక్ట్స్ వచ్చినప్పుడు కళ్ళు మసకగా ఉండడము, కళ్ళజోడు పెట్టుకున్న తర్వాత కూడా మనకు చూపు సరిగ్గా కనిపించకపోవడం జరుగుతూ ఉంటుంది. సో క్యాట్రాక్ట్స్కి ఒక ట్రీట్మెంట్ సర్జరీ, దానికి డ్రాప్స్ కానీ టాబ్లెట్స్ కానీ సరికావు. సో అలాంటప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ చేసి ఆ శుక్లాన్ని తీసేసి అక్కడ మనం ఆర్టిఫిషియల్ లెన్స్ ఇంకోటి పెట్టేస్తాం, కంటి లోపల అమర్చేస్తాం. అది పర్మనెంట్గా ఉంటుంది మనకి. సో దాంతో ఇబ్బంది ఉండదు, లైఫ్ లాంగ్ అది పెట్టుకోవచ్చు. ఒకేసారి ఆపరేషన్ లైఫ్ లాంగ్ ఉండవచ్చు. దాంతో మనకి దానికంటే ముందు అంటే శుక్లాలు రాకముందు ఎంత మంచి చూపు ఉందో అంత మంచి చూపుతో మనం చూడగలుగుతాం. అయితే ఈ పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, పెద్దలకి అనుకోకుండా శుక్లాలు పిల్లలకు కూడా వస్తాయి. కొంతమందికి మనం పీడియాట్రిక్ క్యాట్రాక్ట్స్ అంటాము, ఇన్ఫెంటైల్ క్యాట్రాక్ట్ చిన్నపిల్లలకి, కొంతమందికి పుట్టుకతో క్యాట్రాక్ట్స్ వస్తుంటాయి, అలాంటి కంజెనిటల్ క్యాట్రాక్ట్స్ అని. అలాంటివి రేర్ కేసెస్, బట్ వాళ్ళకు కూడా ఉంటాయి. పిల్లలకి రావచ్చు, చంటి పిల్లలకు రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు, మధ్య వయసులో ఉన్న వాళ్ళకి. కొంతమంది స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు, అంటే చర్మ వ్యాధికి కానీ ఆస్తమాకి కానీ. సో ఆ స్టీరాయిడ్ వాడడం వల్ల స్టీరాయిడ్ ఇండ్యూస్ క్యాట్రాక్ట్స్ అని ఉంటాయి, అదొక కారణం. కొంతమంది ఏమో కంటికి ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని డ్రాప్స్ వాడుతూ ఉంటారు, కొన్ని టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, వాటి వల్ల కూడా వచ్చే క్యాట్రాక్ట్స్ ఉన్నాయి. సో క్యాట్రాక్ట్స్ వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదు, అంటే చికిత్స చేయడమే. రైట్, మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. హెల్త్ లైన్లో టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. డాక్టర్, ఇంకొక కాల్ తీసుకుందాం. శిరీష గారు ఫోన్ చేస్తున్నారు హైదరాబాద్ నుండి. గుడ్ ఈవినింగ్ శిరీష గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శిరీష గారు, చెప్పండి మా. సార్ యాక్చువల్గా మా మదర్కి అది మచ్చల గురించి, కంట్లో వచ్చి తెల్ల మచ్చ గురించి ఆపరేషన్ చేయించామండి. ఓకే. అది
అది కూడా సరోజినీ దేవిలో చేయించానండి. ఓకే. అది డాక్టర్ మిస్టేక్ వల్ల ఆమెకి కంటి చూపు అంతా బ్లైండ్ అయిపోయింది. ఎన్నాళ్ళు అయిందమ్మా ఆపరేషన్ చేసి? ఆపరేషన్ చేసి 4 years అయిపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు లెఫ్ట్ ఐకి కూడా తనకి శుక్లం వచ్చింది. ఓకే. ఎక్కడైనా చూపించుకుంటే తను భయపడుతుంది అనమాట. అది కూడా ఇట్లానే అయిపోతుందేమో అని చాలా భయపడుతుంది. నైట్ టైం తడబడుతుంది. ఓకే. చదవలేకపోతుంది సార్. ఎట్లా దానికి ట్రీట్మెంట్ ఎక్కడైనా? శిరీష గారు, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఏంటంటమ్మా, ఇప్పుడు 2 కళ్ళు ఒక శరీరానికి ఉన్నా కానీ 2 కళ్ళు డిఫరెంట్. ఒక కంటికి ఉన్న జబ్బు ఇంకో కంటికి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే అమ్మకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయ్యింది. అంటే శుక్లాలు పొర అంటాం మనము. కొంతమంది తెల్ల మచ్చలు అంటారు, కొంతమంది పొర అంటారు. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత చూపు పోవడం జరిగింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయమ్మా. అందులో ఒకటి గ్లకోమా ఉండవచ్చు, రెటినల్ డిటాచ్మెంట్ కావచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు, బోల్డ్ అని కారణాలు ఉన్నాయి. కారణం ఏమిటి అని తెలియకుండా మనం చెప్పడం కష్టం. కానీ ఒక కంటికి ఆపరేషన్ అయిపోతే చూపు పోయింది కదా అనేసి ఇంకో కంటికి ఆపరేషన్ చేయకుండా ఉంటే శుక్లాలు బాగా ఎక్కువ ముదిరిపోయి డెఫినెట్గా చూపు తగ్గడం జరుగుతుంది. చూపు మొత్తానికి కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కాబట్టి శుక్లాలు ఆపరేషన్ చేయించుకోవడం అవసరం. ఒకవేళ శుక్లాలు బాగా ఎక్కువ ముదిరేంత వరకు మీరు ఆగినారనుకోండి, అప్పుడు ఇద్దరికి ప్రాబ్లం. ఒకటేమో పేషెంట్కి, రెండవది ఆపరేషన్ చేసే డాక్టర్కి. ఇద్దరికి కూడా ప్రాబ్లం అప్పుడు. ఎందుకంటే చాలా ఎక్కువ కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎంత త్వరలో వీలైతే కంటి పరీక్ష చేయించుకొని క్యాట్రాక్ట్ అని నిర్ధారణ అయిపోతే దానికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆపరేషన్ చేయించుకోవడం అవసరం. క్యాట్రాక్ట్కి వేరే మార్గం ఏమీ లేదు, ఆపరేషన్ తప్ప. రైట్, ఇంకో కాల్ తీసుకుందండి. మెదక్ నుంచి అనిల్ గారు ఫోన్ చేస్తున్నారు. డాక్టర్ గారితో మాట్లాడండి అనిల్ గారు. చెప్పండి అనిల్ గారు. చెప్పండి అనిల్ గారు. అనిల్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. రైట్ డాక్టర్, నవ్వేడేస్ పొల్యూషన్లో ట్రావెల్ చేయడం అండ్ దెన్ మోర్ దాన్ 12 hours కానీ లేకుంటే 10 hours కానీ సిస్టమ్స్ ముందు, ల్యాప్టాప్స్ ముందు వర్క్ చేయాల్సి వస్తుంది. సో వీటి మూలానే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మాకు జనరల్గా వచ్చే ఓపీలో మ్యాక్సిమంగా ఇప్పుడు ఈ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఏనమ్మా. సో మ్యాక్సిమంగా ఏమంటే, వాళ్ళు 12 to 15 hours ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్. సెకండ్, ద గిఫ్ట్ ఆఫ్ హైదరాబాద్, పొల్యూషన్. సో ఈ రెండింటికి సమస్యలు వచ్చేటి కూడా ఇట్ విల్ లీడ్ టు 2 important కండిషన్స్. ఒకటేమో డ్రైనెస్, కంటికి తడి తగ్గిపోవడం. రెండోదేమో కంట్లో ఎలర్జీ. ఈ రెండు వల్ల చాలా ఫ్రీక్వెంట్గా పేషెంట్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు. డ్రైనెస్ వల్ల కళ్ళు మంట, ఇచ్చింగ్ వల్ల కూడా కళ్ళు మంట, కళ్ళు దురద రావడము, కళ్ళు బాగా నలుస్తున్నామండి, రెప్పలు బాగా కొడుతున్నామండి, మాకు తెలియకుండా రెప్పలు కొట్టుకోవడం జరుగుతుంది, కళ్ళు నీళ్ళు ఎక్కువ కారుతూ ఉన్నాయి. బికాజ్ ఎక్కువ మటుకు మీరు బ్లింక్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. సో వీటికి కావాల్సింది ఏంటంటే, యూ కాంట్ అవాయిడ్ 14 hours సిస్టమ్ని అయితే మీరు అవాయిడ్ చేయలేరు. కాబట్టి ఇఫ్ పాసిబుల్ కంప్యూటర్ యాంటీ రిఫ్లెక్షన్ క్లియర్ స్క్రీన్ ఏదైతే ఉంటే అది వాడండి. ప్లస్ మీరు కళ్ళజోడు ఒకవేళ వాడుతూ ఉంటే యాంటీ రిఫ్లెక్షన్ గ్లేర్ ఉన్న గ్లాసెస్ వాడుకోవడం మంచిది. అది కాకుండా డ్రైనెస్ ఉంటే మాత్రం మీరు లూబ్రికేటింగ్ డ్రాప్స్, అంటే కంటి తడికి అవసరం ఉన్న డ్రాప్స్ మాత్రం వాడాల్సిన అవసరం. ఈ డ్రాప్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఎన్ని రోజులైనా వాడచ్చు, ఎన్నిసార్లైనా వాడచ్చు, ఎప్పుడైనా వాడచ్చు. సో అలాంటివి ఒకటి ఆఫీస్లో, ఒకటి కార్లో, ఒకటి ఇంట్లో పెట్టుకోవడం మంచిది. అలర్జీ ఉన్నవాళ్ళు మాత్రము ఫ్రీక్వెంట్గా మనం బయటికి వెళ్ళొచ్చాక మొహం కడుక్కోవడం చాలా అలవాటు. అలాంటప్పుడు కళ్ళు కూడా బాగా క్లీన్ చేసుకోవడము, అవసరమైనప్పుడు తప్పకుండా వాటికి డాక్టర్ గారు సలహా ఇచ్చిన ప్రకారంగా 4 రోజులు కానీ 15 రోజులు కానీ డ్రాప్స్ వేసుకోవడం మంచిది. డ్రైనెస్ సరి చేసుకోవచ్చు, అలర్జీ సరి చేసుకోవచ్చు. రైట్, ఒక కాల్ తీసుకుందా అండి. సికింద్రాబాద్ నుంచి జయలక్ష్మి గారు ఫోన్ చేస్తున్నారు. జయలక్ష్మి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే అండి. డాక్టర్ గారు నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. డాక్టర్ గారు, నా వయసు 72 సంవత్సరాలండి. చెప్పండి అమ్మా. 5-6 సంవత్సరాల క్రితం నాకు రైట్ అయ్యి చాలా అసలు చూపు లేకుండా అయిపోయింది. ఓకే. తర్వాత లెఫ్ట్ అయ్యేమో ఇప్పుడు మందంగా ఉంది. డాక్టర్ గారికి చూపిస్తే శుక్లం ఉందన్నారు. ఓకే. కానీ ఆపరేషన్ అడ్వైజబుల్ కాదమ్మా, ఒక కన్ను ఆల్రెడీ కనపడటం లేదు కనుక దీనికి ఆపరేషన్ చేయడానికి వీల్లేదు అని అన్నారు. అని డ్రాప్స్ రాసిస్తారు అంతే. మరి ఇప్పుడు దగ్గరగానేమో క్లారిటీ బాగుంటుంది, కొంచెం దూరం అయితే మందంగా ఉంటుంది. ఏమన్నా మార్గం ఉందంటారా నాకు? తప్పకుండా మార్గం ఉంది జయలక్ష్మి గారు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒక కంటికి చూపు తగ్గిపోయిందని భయపడి ఇంకో కంటికి ఆపరేషన్ చేయించుకోలేమనంటే ఇది కూడా ఇవాళ కాకపోతే రేపు అది డెఫినెట్గా చూపు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు మనంతలో మనమే దాన్ని బ్లైండ్గా చేసే అవకాశాలు ఉన్నాయి.
ఎడమ కంటికి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కుడి కన్నుకు చూపు తగ్గిపోయింది, దాన్ని ఏం చేయలేము, పర్వాలేదు. ఆల్ ప్రాక్టికల్ పర్పస్ మీరు 1 ఐ పర్సన్ లాగానే ఉన్నారు కాబట్టి ఎడమ కంటికి కూడా ఆపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు మనకి టెక్నాలజీ చాలా బాగా ఉంది జయలక్ష్మి గారు, కాబట్టి మంచిగా మనం పరీక్ష చేసి మంచి ఉపకరాలు ఉన్న హాస్పిటల్లో చేయించేసుకుంటే మీరు వారం 10 రోజుల దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ చేసిన మరుసటి రోజే చక్కగా క్లియర్గా చూసే అవకాశం ఉంది. కానీ దానికి కావాల్సిన కొన్ని డ్రాప్స్ మాత్రం రెగ్యులర్గా వాడుతూ ఉంటే సరిపోతుంది. ఆపరేషన్ చేయవద్దు అనేది ఎక్కడా లేదమ్మా. ఒక కంటికి కూడా ఆపరేషన్ మనం చేయవచ్చు, మీకు మంచి చూపు తెప్పించవచ్చు. వయసుతో నిమిత్తం లేదు. 98 సంవత్సరాల పేషెంట్కి మేము ఈ మధ్యనే ఆపరేషన్ చేసినామమ్మా. మీరు ఇంకా చాలా చిన్న వయసు, 72 ఏళ్లే కదా. రైట్, ఇంకో కాల్ తీసుకుందండి. ఈస్ట్ గోదావరి నుండి రాంబాబు గారు ఫోన్ చేస్తున్నారు. రాంబాబు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం. నమస్కారం రాంబాబు గారు, చెప్పండి. చెప్పండి సార్. అదే మా వైఫ్ కి 17 months అయింది సార్, కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయించాడు కన్నుకి. ఓకే. తర్వాత ఈ 17 తర్వాత డాక్టర్ గారు 2 months మళ్ళీ చేయించుకోమన్నారు రెండో కన్నుకి. ఓకే. నా వైఫ్ ఏమంటే ఆమె కాంట్రాక్ట్గా 17 నెలలు ఇస్తుంది. ఇప్పుడు రెండో కన్నుకి ఆపరేషన్ చేయించుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా సార్? యాక్చువల్గా క్యాట్రాక్ట్ ఆపరేషన్, ఇప్పుడు క్యాట్రాక్ట్ అనేది 2 కళ్ళకి రావచ్చు, 2 కళ్ళకి ఆపరేషన్ అవసరము. మేము మాత్రం నార్మల్గా ఒక ఆపరేషన్కి ఇంకొక ఆపరేషన్, అంటే ఒక కంటికి ఇంకో కంటికి 3 రోజులు తేడా వ్యవధి ఉంటే చాలు. మాకు మినిమం 3 days మాకు గ్యాప్ ఉంటే ఇంకొక కంటికి ఆపరేషన్ చేయవచ్చు. ఆ 3 రోజులు ఎందుకు అడుగుతున్నామంటే, ఆపరేషన్ చేసిన కంటికి నెక్స్ట్ డే ఒక చెకప్ చేస్తాము, బాగా ఉందా లేదా, ఆపరేషన్ సరిగిందా లేదా అనేది. రెండవ రోజుకి ఏంటంటే ఆ వేరే కంటికి ఏదో ఆపరేషన్ చేయాలో దానికి డ్రాప్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. 3వ రోజు ఇంకో కంటికి ఆపరేషన్ చేయొచ్చు. 17 నెలలు అంటే చాలా ఎక్కువ రోజులండి. మీరు నిర్భయంగా ఆపరేషన్ చేయించుకోవచ్చు. రైట్ డాక్టర్, మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. హెల్త్ లైన్లో టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. డాక్టర్, ఇంకో కాల్ తీసుకుందాం అండి. గుడివాడ నుండి రాధిక గారు ఫోన్ చేస్తున్నారు. రాధిక గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ రాధిక గారు, చెప్పండి అమ్మా. అది నేను సిస్టమ్ ముందు వర్క్ చేస్తానండి. ఓకే. మా కళ్ళలాగే హెడేక్ గా వస్తుంది మధ్య కాలంలో. ఓకే. అది సైట్ అంటారా లేకపోతే హెల్త్ ప్రాబ్లం అంటారా? మీ కళ్ళజోడు వాడడం లేదు కదమ్మా? వాడట్లేదండి. ఓకే. నార్మల్గా సిస్టమ్ మీద మనకు అలవాటు లేకపోతే ఒకవేళ 8, 9, 12 గంటలు అట్లా మనం చూస్తూ ఉంటే హెడేక్ రావడం చాలా సహజమ్మా. కానీ దానికి ముందు మాత్రం ఒకసారి కంటి పరీక్ష చేయించుకొని ఈ మధ్యకాలంలో ఏమైనా పవర్ వచ్చిందా, సైట్ ఏమైనా వచ్చిందా, దాని కళ్ళజోడు ఏమైనా వాడాలా చూసుకొని, ఒకవేళ కళ్ళజోడు అవసరం లేదని అంటే మోస్ట్ ప్రాబ్లీ దానికి స్ట్రెయిన్ వల్ల, స్ట్రెస్ వల్ల ఉంటుంది. దానికి కావాల్సిన డ్రాప్స్ వేసేసుకుంటే సరిపోతుంది. అది కాకుండా మళ్ళీ ఇంకా హెడేక్ వస్తుంది అని అంటే దాన్ని ఒకసారి మళ్ళీ పరీక్ష చేయించుకోవడం మంచిది. రైట్, ఇంకో కాల్ తీసుకుందాం అండి. హరి గారు ఫోన్ చేస్తున్నారు అనంతపూర్ నుండి. హరి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ హరి గారు, చెప్పండి. ఇది కంటే అదే ఐస్ -5.0 ఉంది సైట్. ఓకే. అది పోలీస్కి ఏమన్నా చేయగలరా? ఎస్ ఎస్ రైట్. మీ ఏజ్ ఎంత అన్నారు హరి? నా ఏజ్ 19 సార్. రైట్. నార్మల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు లేసిక్కి మనము పేషెంట్ని సెలెక్ట్ చేసేటప్పుడు మగపిల్లలకైతేనేమో 19 సంవత్సరాలు, ఆడపిల్లలకైతే 18 సంవత్సరాలు నిండాలని చూస్తుంటాం. ఎందుకనంటే ఫిజికల్ గ్రోత్ ఆఫ్ ద బాడీ ఉంటుంది, ఐబాల్ సైజ్ పెరగడము, పవర్ చేంజ్ అయ్యే ఉంటుందన్నమాట. కాబట్టి పవర్ ఎప్పుడు కూడా మీరు వాడే గ్లాసెస్ సైట్ ఏదైతుందో అది స్టాండ్ స్టిల్ కావాలంటే మారడానికి అవకాశం లేకుండా ఉండాలి. అంటే ఒక 6 months వరకు మీ పవర్ చేంజ్ కాలేదనుకోండి, దెన్ యు ఆర్ సూటబుల్. ఆ 0.5 కానీ 6 కానీ 7 కానీ మనం ఏం చేస్తామంటే దానికి ముందు కార్నియా మందం చూస్తాం. అంటే నల్లగుడ్డు మందాన్ని చూసి అది సరిపోయినట్టు ఉంటే అప్పుడు మనం మీకు సూటబిలిటీ చెప్తాం, మీరు లేసిక్ చేయించుకోవచ్చు అని. సో ఫస్ట్ 19 years నిండి ఉండాలా, రెండవది మీకు 6 months వరకు మీ పవర్ పెరగకుండా ఉండాలా, మూడవది మీ కార్నియా థిక్నెస్ సరిగా ఉంది అనుకోండి, మీరు లేసిక్ చేయించుకోవచ్చు. -4, -5, -6 నో ప్రాబ్లం అండి. పవర్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, థిక్నెస్ ఇస్ ద ప్రాబ్లం. కార్నియాకి థిక్నెస్ ఎంత ఉంది అనేదే ప్రాబ్లం. మనం ఎంత పవర్ అయినా తీయొచ్చు. రైట్. హైదరాబాద్ నుండి రమేష్ గారు ఫోన్ చేస్తున్నారండి. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్. డాక్టర్ గారితో మాట్లాడండి. రమేష్ గారు, చెప్పండి సార్. నమస్కారం అండి. రమేష్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి రమేష్ గారు.
మేనల్లుడికి 1 year అండి. సారీ, మా మేనల్లుడికి 1 year అండి. ఓకే అయితే లోపల తుక్కలాలు ఏదో ఉందని ఆపరేషన్ చేశారండి. ఓకే. అది ఇంకా చూపు కనబడదండి మనకి. ఏజ్ ఎంత అన్నారు? 1 year అండి. 1 year. ఓకే. అంటే ఇంతకుముందు మనం మాట్లాడే పీడియాట్రిక్ క్యాట్రాక్స్, కంజెనిటల్ క్యాట్రాక్స్, ఇవి చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి వచ్చే క్యాట్రాక్స్ అండి. వీటికి సరి అయిన పరీక్ష చేయించుకొని తర్వాత సరి అయిన ఆపరేషన్ చేయడం చాలా అవసరము. దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన ఇంట్రాక్యులర్ లెన్స్ పవర్ కూడా చెక్ చేయడం చాలా ముఖ్యమండి. ఎందుకంటే పిల్లలు పెరిగే వయసు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ నంబర్ సరైన సూటబుల్ నంబర్ చూసి ఆ ఇంట్రాక్యులర్ లెన్స్ పెట్టడం చాలా అవసరము. ఒకవేళ చూపు రావడం లేదు అని డాక్టర్లు చెప్పినప్పుడు దానికి కారణం ఏంటిదో పసిగట్టడం అవసరము. పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్ కానీ లేకపోతే మీరు కంటి ఆపరేషన్ చేయించుకుని డాక్టర్ గారి దగ్గర కానీ లేదా మా దగ్గరికి మ్యాక్స్ విజన్కి వచ్చినా కానీ మేము ఒకసారి డీటెయిల్గా పరీక్ష చేసి కారణం ఏమిటి, మనం ఏం చేయగలుగుతామో చూద్దామండి. రైట్. కామేశ్వరి గారు ఫోన్ చేస్తున్నారండి కాకినాడ నుండి. గుడ్ ఈవినింగ్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. చెప్పండి చెప్పండి. మా హస్బెండ్ కి 6 years బ్యాక్ మద్రాసులో విట్రెక్టమీ ఆపరేషన్ అయిందండి. విట్రెక్టమీ ఆపరేషన్ అయింది. ఓకే. ఇప్పుడు దానికి ఎలా కనిపిస్తుంది అంటే ఒక బట్టల్లో చూసినట్టు కనిపిస్తుంది, కిందవి బాగా కనిపించట్లేదు. ఓకే. ఎడంకన్న విజన్ బాగా ఉందండి, ఉడకన్న విజన్ ఇంప్రూవ్ అవడానికి డ్రాప్ చేసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా విట్రెక్టమీ అని అంటే తనకి రెటినా మీద ప్రాబ్లం అయ్యి ఉండాలమ్మా. రెటినా మీద ప్రాబ్లం ఉంటే కానీ మనం విట్రెక్టమీ చేస్తాము. అంటే రెటినల్ డిటాచ్మెంట్ కానీ, రెటినల్ హోల్ కానీ, మ్యాక్యులర్ హోల్స్ కానీ, లేదా విట్రెస్ హిమరేజ్ కానీ, డయాబెటిక్ పేషెంట్ ఉంటే విట్రెస్ హిమరేజ్ రావడము, వీటి వల్ల ప్రాబ్లం ఉన్న పేషెంట్కి రెటినల్ సర్జరీ విట్రెక్టమీ అంటాము. ఆ విట్రెక్టమీ ఏ కారణం వల్ల చేసామనేది చాలా చూడాల్సిన అవసరము. అందులో మనం ఆపరేషన్కి ముందే చెప్తూ ఉంటాం మనం ఎంతవరకు చూపు రావచ్చు అనేసి. అంటే క్యాట్రాక్ట్కి ఆపరేషన్ చేసినంత క్లారిటీగా మనం వస్తుందా లేదా అనేది కూడా చెప్పవచ్చు. రెటినల్ సర్జరీ ఎప్పుడు కూడా మనకి ఆపరేషన్కి ముందు మనకి ఎంత చూపు వస్తుందో అది మనకి తెలిసిపోతుంది అనమాట. క్యాట్రాక్ట్స్కి మాత్రం మనం అట్లా కాకుండా, శుక్లాలు అట్లా కాకుండా మనం చూపు చాలా క్లారిటీగా చూడవచ్చు. రెటినల్ డాక్టర్కి మాత్రం చదువుతుంది మన రెటినల్ డిటాచ్మెంట్ ఎంతవరకు ఉన్నది, లేకపోతే అసలు కారణం ఏమిటి దానికి చూసి కానీ చెప్పొచ్చమ్మా. రైట్. డాక్టర్ గారు, కాంటాక్ట్ లెన్స్ ఎంతవరకు సేఫ్టీ అంటారు? అంటే చాలా అపోహలు ఉంటాయి, కాంటాక్ట్ లెన్స్ వాడితే సైట్ ఇంకా ఎక్కువ అవుతుంది లాంగ్ టర్మ్లో అనేసి. రైట్, వండర్ఫుల్ క్వశ్చన్ అమ్మా. కాంటాక్ట్ లెన్సెస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వాడడం మొదలవుతుంది. ఎందుకంటే కళ్ళజోడు పెట్టుకోవాలని ఇష్టం లేక, కళ్ళజోడు తీసేయలేక, కళ్ళజోడు లేకపోతే పని చేయలేక వాళ్ళకి ఒకటే ఆల్టర్నేటివ్ వాళ్ళు అనుకుంటారు కాంటాక్ట్ లెన్స్. ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం మంచిదేనమ్మా, కాదని కాదు, కానీ దానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. అంటే మీరు కాంటాక్ట్ లెన్స్ 8 గంటల కంటే ఎక్కువ పెట్టుకోలేరు. యూ షుడెంట్ యూజ్ మోర్ దెన్ 8 hours. ఎందుకు అనంటే కాంటాక్ట్ లెన్స్ కార్నియా మీద పెడతాం మనం. సో ఆ కార్నియాని మనం 8 గంటల కంటే పైన పెట్టేసి ఇబ్బంది పెట్టడం, దాని షేప్ మార్చడం, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కాంటాక్ట్ లెన్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసిన ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఒకవేళ వాడాల్సిన అవసరం ఉన్నది అని అంటే మాత్రం 8 గంటలలోగా వాడుకోవడం, దాన్ని సరి అయిన పద్ధతి ప్రకారం దాన్ని క్లీన్ చేయడం చాలా అవసరం. మనం ఈ మధ్య అప్పుడు డైలీ డిస్పోజబుల్స్ అని, మంత్లీ డిస్పోజబుల్స్ అని ఇలాంటివి వాడుతున్నాం. దానికి క్లీనింగ్ సొల్యూషన్స్, క్లీనింగ్ చేయడం పద్ధతి బాగా నేర్చుకొని, ఎందుకంటే మనమే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ఇచ్చడం జరుగుతూ ఉంటుంది. సో అది ఒకటి. రెండవది, వీలైనంత వరకు తక్కువ సమయం దాన్ని వాడుకుంటే మంచిది. ఒకవేళ కళ్ళజోడు వాడడంలో అంత ఇష్టం లేదు అన్నప్పుడు ఏదైనా కొన్ని ఇంపార్టెన్స్ అకేషన్స్, అంటే పార్టీస్కి వెళ్ళడం కానీ, ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానీ, ఆ టైంలో కళ్ళజోడు కాంటాక్ట్స్ పెట్టుకొని మిగతా టైంలో కళ్ళజోడు పెట్టుకోవడం మంచిది. వీటన్నిటి కాకుండా ఒకవేళ కళ్ళజోడు కానీ పర్మనెంట్గా తీసేయాలనుకుంటే లేసిక్ అవకాశం ఉంది, లేసిక్ కూడా చేయించుకోవచ్చు. పర్మనెంట్గా జీవితకాలం కళ్ళజోడు లేకుండా చూడొచ్చు. రైట్. ఇప్పుడు మోడర్న్ మెథడ్స్ ఏమొచ్చాయండి ట్రీట్మెంట్స్ ఐసైట్ కోసం? రైట్. ఒకటేమో మీరు కళ్ళజోడు వాడుతూ ఉంటారమ్మా, అది జనరల్గా వాడేది, లేదా కాంటాక్ట్ లెన్సెస్. మూడవది మనం లేసిక్. లేసిక్ ద్వారా మనం కళ్ళజోడు ఎంత పవర్ ఉన్నా మన కార్నియా మందం ఒకవేళ సరైనది సమాధి ఉంటే మనం ఆ పవర్ని జీరోగా చేసేసి లైఫ్ లాంగ్ మనం కళ్ళజోడు లేకుండా చూడొచ్చు. అయితే చాలా మట్టుకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసేది ఏంటంటే కార్నియా మందం సరైన సమాధానం లేకుండా మనం లేసిక్ కూడా చేసే అవకాశం లేకుండా ఉంది. చాలామందికి మేము రిజెక్ట్ చేస్తూ ఉంటాం.
వాళ్ళకి కొత్త పద్ధతి ఐసీఎల్ అని వచ్చింది. అంటే ఇంప్లాంటబుల్ కాంటాక్ట్ లెన్స్ అని. అంటే కాంటాక్ట్ లెన్స్ని కంటి లోపలనే డైరెక్ట్గా అమర్చేసాడు. కంటి బయట పెట్టకుండా కంటి లోపలనే పెట్టేయడం. దానివల్ల మీరు అసలు లేసిక్ ఆపరేషన్ చేయకుండా కాంటాక్ట్ లెన్స్ లోపల పెట్టుకొని లైఫ్ లాంగ్ కళ్ళజోడు లేకుండా చూడవచ్చు. ఐసీఎల్ అంటాం అదని. రైట్ డాక్టర్, మా కాలర్స్ అందరికీ చాలా చక్కటి సలహాలు ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది స్టూడియో. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హెల్త్ లైన్లో టాపిక్. రేపు మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.